నా దేవుడు చూసుకుంటాడు. నేను చదివాను, ఉద్యోగం వచ్చిద్దో రాదని దిగులు పడవాకు. ఉద్యోగం వచ్చిద్ది. ఇంకా నా తండ్రి చిత్తం అయితే నువ్వు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయి కూడా వచ్చిద్ది. నీకు ఉద్యోగం వచ్చిద్ది, నువ్వు 10 మందికి ఉద్యోగాన్ని, ఉపాధిని కల్పించే స్థాయి కూడా వచ్చిద్ది. మీకు ఆనందం కలిగించే మాటలు అయ్యో తెలుసా? ఈ సంవత్సరం మీ అప్పులన్నీ తీరిపోతాయంటే, అమ్మయ్యా ఆ మొక్క కోసం ఎదురు చూస్తున్నానయ్యా. పేడానికి హాయిగా ఉంటుంది ఆ మొక్క చెబితే. నేను చెబుతున్నాను, నేను చెప్పినా తీరతాయి, చెప్పకపోయినా తీరతాయి, అందులో అనుమానం లేదు. తీర్చేస్తాడు నా దేవునికి చిటికలో పన్నది. ఎంత పెద్ద సమస్య ఏం కాదు. ఆయన శ్రీమంతుడు. ఒక దారి కాకపోతే 4 దారుల నుంచి నీకు దయ చూపుతాడు. ఆ బంధకాల్లోంచి నిన్ను విడిపిస్తాడు. రోగ బంధకాల్లోంచి విడిపిస్తాడు. 2 అంతలుగా నీకు మేలు చేస్తాడు. సంవత్సరముల పంటను నీకు ఇవ్వగలడు. కానీ ఇవన్నీ నువ్వు పొందినందున గ్రంథంలో రాయబడతాయా? ఈ సంవత్సరం మా అబ్బాయికి అప్పులన్నీ తీరిపోయినాయి కాబట్టి మా ఓడికి ఈ సంవత్సరం బహుమానం రాయాలని రాస్తాడా? రాయకపోగా ఏమంటాడో తెలుసా? కుమారుడా, అప్పుల బంధకాలన్నీ కొట్టేసి నీకు స్వేచ్ఛనిచ్చా కదా, నా కోసం ఎంత ఫలించావు కుమారుడా. అయ్యా ఇప్పుడేగా అప్పులు తీరింది, డాబా మొదలు పెట్టా ప్రభువా కత్త కట్టుకొని. అయ్యా అవునా కుమారుడా, నిన్ను అప్పులన్నీ తీర్చి ఫ్రీ చేసింది ఎందుకు నాయన? 2-3 కట్టమనే, నా పని చేస్తామని కదా. అప్పుడు అలానే అనుకున్నాను ప్రభువా సమస్యలు ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం 4 రూపాయలు వచ్చినాయి ప్రభు, అర్థం చేసుకోయ్యా, సాయం చేయి ప్రభువా అంటే ఇవి రాయబడవు. ఏవి రాయబడతాయో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయో వాటిని గుర్తించి వాటిని చెయ్యండి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందా? ఒక పక్క నేను జీవనోపాధి చేసుకుంటానే, మరో పక్క నా సంవత్సరాలు వ్యర్థం కాకూడదని సువార్త ప్రకటించుకుంటా, ఆత్మను రక్షించుకుంటా, నా చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసుకుంటా ఎదిగా. నా లైఫ్ను అలా వినియోగించుకున్నా. అంటే ఈ మొక్క ఎందుకు చెప్పానంటే, మీకేం పని పాటలు ఉండవు, అచ్చంగా ఇదే పనిగా మీరు ఈ మొక్క బాగానే చెబుతారు, మా ఖాళీలు ఉండొద్దు, పొద్దున్న లెగిస్తే పోవాలా మేము అంటే. హలో, నేను కూడా పొద్దున్న లెగిస్తే పోయి చేసి వచ్చి ఖాళీ సమయాలను పోనీయకుండా ఆత్మల రక్షణ కొరకు వాడా, సువార్త ప్రకటన కొరకు వాడా. తెలివి ఉంటే జీవితాన్ని అలా దేవుని సేవలో ఖర్చు చేయి. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే నీకుంచిన కొంచెం సమయం, పొద్దంతా చాకిరి చేసుకొని ఆ సాయంత్రం దొరికే కొద్ది సమయం నువ్వు దేవుని సేవ కేటాయించావు అనుకో, ఇంకా ఎక్కువ సమయం ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఇస్తాడు, ఎక్కువ ఆయుష్ ఇస్తాడు, ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాడు. నేను నాలాగా పూర్తిగా చేయటానికి కూడా అవకాశం ఇస్తాడు. సేవ నా దేవుడు చూసుకుంటాడు. నేను చదివాను, ఉద్యోగం వచ్చిద్దో రాదని దిగులు పడవాకు. ఉద్యోగం వచ్చిద్ది. ఇంకా నా తండ్రి చిత్తం అయితే నువ్వు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయి కూడా వచ్చిద్ది. నీకు ఉద్యోగం వచ్చిద్ది, నువ్వు 10 మందికి ఉద్యోగాన్ని, ఉపాధిని కల్పించే స్థాయి కూడా వచ్చిద్ది. ఆయన చేస్తాడు అది. కానీ నీ మనసు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు నేను నా దేవుని పని కొంతైనా చెయ్యాలి అనే తీర్మానం చేయాలి.